ఈ యూట్యూబ్ పుణ్యమా అని నా హెయిర్ని నేను అస్సలు పట్టించుకోవట్లేదు. అందుకే అది నన్ను పట్టించుకోవడం మానేసింది. ముందైతే హెయిర్ ఆయిలింగ్ లేకుండా ఒక 2 డేస్ కూడా ఉండేదాన్ని కాదు. ఇప్పుడు వీక్స్ ఉండిపోవాల్సి వస్తోంది. అక్కడికి వెళ్ళాలేమో, ఇక్కడికి వెళ్ళాలేమో, పెళ్ళైతే ఇలాంటివే ఉంటాయి కదా. ఇంకా యూట్యూబ్ వీడియోస్ కోసం రేపు ఆ వీడియో చేయాలి, ఈ వీడియో చేయాలి అని చెప్పేసి హెయిర్కి ఆయిల్ పెట్టడమే మర్చిపోతున్నాను. సరే ఇంక ఇలా కాదు, ఈ హెడేక్ భరించడం నా వల్ల అస్సలు కాదు, ఆయిల్ పెట్టుకుందామని చూస్తే ఆయిల్ అయిపోయింది. అప్పటికప్పుడు డిమార్ట్ కి వెళ్ళి కొత్త బాటిల్ తెచ్చుకొని మరీ ఆయిల్ పెట్టుకుంటున్నాను. నా కాలేజ్ డేస్ లో ఇలా ఉంటే బాగుండేది. అట్లీస్ట్ కొంచెం స్టైలిష్ గా అన్న కనిపించేదాన్ని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు ఒక 2 డేస్ ఏమో నార్మల్ హెయిర్ లో ఉండేదాన్ని, మిగిలిన డేస్ మొత్తం ఆయిలీ హెయిర్ తోనే ఉండేదాన్ని. ఒక 2 డేస్ ఆయిల్ పెట్టకపోయినా, ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకున్నా, టైట్ గా జడ వేసుకున్నా, పోనీ టైల్ వేసుకున్నా, ఆఖరికి హెయిర్ లీవ్ చేసినా కూడా నాకు హెడేక్ వచ్చేసేది. ఇలా చాలా మందికి ఉంటుందంట కదా. కాలేజ్ డేస్ లో చిన్నప్పుడు నా హెయిర్ చాలా లాంగ్ ఉండేది, చాలా మంచిగా మెయింటైన్ చేసేదాన్ని. నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇంకా స్టైల్స్ కి పోయి హెయిర్ కట్ చేయాల్సి వచ్చింది. అండ్ అంతేకాకుండా నాకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ మంచిగా గ్రో అవుతుంది. చాలా మంది అడిగేవాళ్ళు, ఏ షాంపూ యూజ్ చేస్తున్నావు, ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నావు అని చెప్పి. నైల్ షాంపూ అండ్ డాబర్ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తాను నేను. ఇవి యూజ్ చేసినప్పటి నుండి నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది అండ్ డాండ్రఫ్ కూడా కంట్రోల్ అయింది. నైట్ టైం ఆయిల్ పెట్టకూడదు అంటూ ఉంటారు కదా, నాకైతే ఆయిల్ పెట్టుకుంటేనే నిద్రపోతానేమో అనిపించింది. అందుకే ఇంకా మంచిగా ఆయిల్ పెట్టుకొని మా ఆయన దగ్గర మసాజ్ చేయించుకొని జడ వేసేసుకున్నాను. ఇంకా ఇలాంటి హెయిర్ కేర్ టిప్స్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. దాని రిలేటెడ్ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను.